తెలుగులో డార్క్ కామెడీ సినిమాలు చాలా తక్కువగానే వస్తాయి. రేసీ స్క్రీన్ ప్లే తోటి ఫన్నీగా బాగానే ఉంది, కానీ ఇది అందరికీ కాదు. కొంతమంది అరే ఏంట్రా ఇది అని అనుకోవచ్చు, బట్ కొంతమంది మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. అందులో నేను కూడా ఒకడిని. నాకైతే డార్క్ కామెడీ సినిమాలు బాగా ఇష్టం. మూవీలో స్క్రీన్ ప్లే చాలా ఎంగేజింగ్గా ఉంటుంది, కానీ నాకు కొంచెం తేడాగా అనిపించింది ఏంటంటే సినిమాలో బ్రీతింగ్ స్పేస్ ఉండదు. అంటే కొంచెం గ్యాప్ ఇవ్వచ్చుగా అని అనిపిస్తుంది. డైలాగ్ వెనక డైలాగ్, సీన్ వెనక సీన్ టక్క 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 వెళ్ళిపోతూనే ఉంటుంది అనమాట. కొంచెం బ్రీతింగ్ స్పేస్ ఇస్తే బాగుండు అనే ఫీలింగ్ వస్తుంది. ఇలా రేసీ స్క్రీన్ ప్లేస్ని, రేసీ సినిమాస్ని ఎంజాయ్ చేసే వాళ్ళకి మంచి ఎంటర్టైనర్ ఈ సినిమా. సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ 20-30 మినిట్స్ అంతగా ఏం అనిపించలేదు, కానీ తర్వాత సినిమా వెళ్ళే ఫ్లో మొత్తం మారిపోయి సింపుల్ ఫన్ అండ్ కొన్ని డార్క్ కామెడీ సీన్స్ తోటి అలా రేసీగా వెళ్ళిపోయింది. కాకపోతే ఎందుకో ఈ సినిమా ఎండ్ అయ్యేటప్పటికి చాలా ఎగ్జాస్టింగ్ అనిపిస్తుంది. అంటే చాలా చూసేసాం అన్న ఫీలింగ్ అయితే డెఫినెట్లీ వస్తుంది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏమో కానీ సాంగ్స్ మాత్రం అనవసరంగా వస్తున్న ఫీలింగ్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో ఒక సాంగ్ ఉంటుంది, అసలు ఎందుకు పెట్టారు, ఆ సాంగ్ విజువల్స్ ఏంటి అట్లున్నాయి. సరే ఓకే ఫన్నీగా కావాలని తీశారు, బట్ స్టిల్ ఎందుకు, వై అనే ఫీలింగ్ వస్తుంది. సెకండ్ హాఫ్లో వచ్చే సాంగ్ కూడా అసలు ఎందుకు, మంచి ఫ్లోని ఎందుకో కట్ చేస్తున్నారు అనే ఫీలింగ్ అయితే వస్తుంది. సో పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే బ్రహ్మానందం గారికి మళ్ళీ లాయర్ క్యారెక్టర్ ఇచ్చారు. అంటే జాతిరత్నాల్లో లాయర్ లాగానే అనిపించింది, దాని కంటిన్యూషన్ లాగే అనిపిస్తుంది, కానీ ఇంకొంచెం అగ్రెసివ్గా ఉంటారు దానిలో కంటే. యోగి బాబు క్యారెక్టర్ ఉన్నంతసేపు బాగానే ఉంది. జీవన్ గారికి కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్ ఇచ్చారు. ఇంకా మిగతా వాళ్ళు వాళ్ళ రోల్స్లో బాగానే చేశారు. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే సినిమా బాగానే ఉందండి. అంటే డార్క్ కామెడీ ఎంజాయ్ చేసే వాళ్ళకి మంచి సినిమా అనేది. సో మీరు లైట్ హార్ట్ కామెడీని ఎంజాయ్ చేసే వాళ్ళైతే మీకు అంతగా ఇంప్రెసివ్గా అనిపించకపోవచ్చు. సినిమా చాలా రేసీగా ఉండడం వల్ల బ్రీతింగ్ స్పేస్ లేదు. సినిమా ఉంది 2 గంటల 30 నిమిషాలు 40 నిమిషాలు, కానీ చాలాసేపు చూసిన ఫీలింగ్ వస్తుంది. మధ్యలో ట్విస్ట్ కోసం, టర్న్స్ కోసం పెట్టుకున్న పాయింట్స్ బాగానే ఉంటాయి, కానీ మరీ అంత ఎగ్జైటింగ్ అయితే అనిపించవు. గుర్రం పాపిరెడ్డి అనే టైటిల్ ఆ క్యారెక్టర్ని కొంచెం మిస్టీరియస్గా ఉంచుతూ ఈడు పిచ్చోడా లేకపోతే తెలివైనోడా అనే పాయింట్ని మాత్రం బాగానే హ్యాండిల్ చేశారని చెప్పొచ్చు. సో మీరు కనుక సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా.